లాస్ ఏంజల్స్ ద ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారనమాట. అలాంటి నగరం ఇప్పుడు తగలబడిపోతుంది. సో రీసెంట్గా చూసిన పుష్ప 2 మూవీలో వైల్డ్ ఫైర్ అని ఏ ముహూర్తాన్ని అన్నాడో తెలియదు, కానీ నిజంగానే 2025 ఒక వైల్డ్ ఫైర్తో స్టార్ట్ అయిందనమాట. ఈ వైల్డ్ ఫైర్ జనవరి 9, 2025న స్టార్ట్ అయ్యి ఈ రోజుటికి కూడా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికి 16 మంది జనాలు చనిపోవడం కాగా 12,000 ఇళ్ళు ఇప్పటికే తగలబడిపోయాయి. ఆ 12,000 ఇళ్లలో పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీల నుండి మధ్యతరగతి వ్యక్తుల వరకు అందరి ఇళ్ళు అందులో తగలబడిపోయాయి అన్నమాట. సో అసలు ఈ ఫైర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు మనకి ఆరిజిన్ ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. రీజన్ ఏంటి ఈ ఫైర్ ఇలా స్ప్రెడ్ అవ్వడానికి అని. పాసిబుల్ రీజన్స్, అజ్యూమ్డ్ రీజన్స్ కొన్ని ఏవైతే సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు ఏవంటే, ఒకటి థండర్ స్టార్మ్స్ ద్వారా లైక్ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు క్రియేట్ అయిందని. లేదు, సెకండ్ థింగ్ మన మనుషులే, అక్కడున్న మనుషులే వెళ్ళి ఒక చోట నిప్పు అంటించడం వల్ల అది వ్యాప్తి చెందిందని. లైక్ దాన్ని వాళ్ళు అక్కడ అర్సన్ అంటారు. అర్సన్ అనే థింగ్ని ఒక క్రిమినల్ యాక్ట్గా కూడా ట్రీట్ చేస్తారనమాట. మరియు ఇంకా లాస్ట్లీ ఏమంటున్నారంటే యూటిలిటీ లైన్స్, అంటే మనకి పవర్ లైన్స్ ఉంటాయి కదా, ఆ పవర్ లైన్స్ ఊడి పడిపోయి గాలులకి అది ఆ ఎండిపోయిన గడ్డికి తగిలి మంటగా వ్యాప్తిస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఈ 3 రీజన్స్ని పక్కన పెడితే అసలు ఆ ఫైర్ అంటుకునేలా ఫేవరబుల్ క్లైమేట్ అక్కడ క్రియేట్ అయింది. కాబట్టి మనకి ఏ చిన్న మిస్టేక్ జరిగినా మనకి ఇట్లాంటి వైల్డ్ ఫైర్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. పోనీ కాలిఫోర్నియాకి ఇదే ఫస్ట్ టైం మనకి ఇలా ఇంత డిజాస్టర్గా వైల్డ్ ఫైర్ రావడం అంటే అదేం కొత్త ఏం కాదు. కాలిఫోర్నియాకి ఇదివరకే మనకి 2020లో ఒకసారి, 2018లో ఒకసారి, 2003లో కూడా ఇలాంటి వైల్డ్ ఫైర్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట. మనం చూస్తే 2020లో కూడా వైల్డ్ ఫైర్ ద్వారా 4 మిలియన్ ఎకర్స్ అంటే 40 లక్షల ఎకరాలు కాలిపోయాయి. అలాగే 1,200 కోట్ల నష్టం వచ్చింది. సో అందుకేనేమో మనకి సోషల్ మీడియాలో చూస్తే 2020ని 2025ని రిలేట్ చేస్తూ చాలా మీమ్స్ కానీ చాలా సిమిలారిటీస్ కానీ ఒక డిజాస్టర్ ఇయర్లా ఫీల్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే అప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చింది, ఇప్పుడు చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి ఒక న్యూస్ మనకి వైరల్ అవుతుంది. బట్ భయపడాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ చెప్పింది అనుకోండి. బట్ స్టిల్ ఇంకా మనం చూసినట్టయితే సౌదీ అరేబియాలో ఎక్కడైతే డెజర్ట్ ఏరియా ఉందో అక్కడేమో వర్షాలు పడడమే గగనం. అంటే వర్షాలు పడడంతో పాటు ఫ్లడ్స్ వచ్చి మక్కాలో మనకి చాలా ఇదిగా ఉందన్నమాట పరిస్థితి. ఇన్ ద సేమ్ టైం మనం చూసుకుంటే మనకి టిబెట్లో మనకి ఫ్లడ్స్ వచ్చాయి. ఇలా ప్రతి చోట మనకి 2025 ఇయర్ అనేది 2020కి ఎక్కడో రిజెంబ్లెన్స్ చూపిస్తుంది అన్నమాట. అందుకే ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పి మనకి చిన్నప్పుడు నేర్పించారు కదా, లైక్ లా ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని. అది ఇండియాలో ఎంతవరకు నిజమో లేదా మన వరల్డ్లో ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ప్రకృతి ముందు మాత్రం ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ఎన్నోసార్లు లైవ్ ఎగ్జాంపుల్స్ ప్రకృతి మనకు చూపించింది అనమాట. బట్ స్టిల్ ప్రాబ్లం ఏంటంటే మనం మారట్లేదు. ఎందుకంటే ఇప్పుడు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అని మనం చాలా మాట్లాడుకుంటుంటాం. స్మార్ట్ వర్క్ అంటే ఏంది, మనకి ముందే అప్రమత్తమై పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకొని ఫాస్ట్గా అడాప్ట్ అవ్వడానికి స్మార్ట్ వర్క్ అంటారు. అదే హార్డ్ వర్క్ ఏంటి, మనకి దెబ్బ తగిలి మనం దాని నుంచి రికవర్ అయ్యి అయ్యో మనకి ఎక్స్పీరియన్స్ అయింది కదా, మనం ఫ్యూచర్లో అవ్వకూడదు మళ్ళీ అని చెప్పి రికవర్ అయ్యేదాన్ని హార్డ్ వర్క్ అంటారు. సో మన ఈ సొసైటీలో మనం చేసే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కూడా అంతే. మన దాకా వచ్చే వరకు మనం సఫర్ అయినా మారట్లేదు. పోనీ పక్కన వాళ్ళకి జరుగుతున్నప్పుడే మనం అప్రమత్తమై మనం ఇలాంటి సిచ్యువేషన్ రాదని గ్యారంటీ ఏంటి అని మనం మారట్లేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎక్కడో అమెరికాలో జరుగుతున్న విషయానికి మనం ఎందుకు భయపడాలి భయ్యా అని. బట్ చూస్తే సౌదీ అరేబియాలో డెజర్ట్ ఏరియా, బట్ అక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి. అక్కడ యాక్చువల్గా ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ రావడం అనేది, అలాంటిది వస్తుంది.
సో ఇండియాలో అలాంటివి వైల్డ్ ఫైర్స్ వచ్చే ఛాన్సెస్ లేవు అనుకుంటాం. బట్ ఇప్పుడు పెరుగుతున్న ఈ సమ్మర్ టెంపరేచర్స్ చూస్తుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు వైల్డ్ ఫైర్స్ అనేవి ఇండియాలో కూడా స్టార్ట్ అవుతాయి. సో మన అంత వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళే ముందే ఇప్పుడు నుంచి జాగ్రత్త పడితే అలాంటివి డిజాస్టర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు కదా. సో ఇది మొత్తం గవర్నమెంట్ లేదా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్సే దీనికి కేర్ తీసుకోవాలని మనం చెప్పలేం, ఎందుకంటే ఇది అందరి బాధ్యత, ఇంక్లూడింగ్ మీ. సో మనం ఈ డిజాస్టర్స్ నుంచి లెసన్ నేర్చుకొని మనం జాగ్రత్త పడగలిగితే అప్పుడే మనకి సస్టైనబిలిటీ అనేది ఎన్నోసార్లు మాట్లాడుకుంటుంటాం, బట్ అది రియల్గా అప్లికబుల్ అవ్వాలంటే మనం ఫీల్డ్లోకి దిగాలన్నమాట. సో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అమెరికాలో ఇలా ఒకవైపు ఫైర్ వస్తుంటే ఇంకొక ఈస్టర్న్ సైడ్ ఆఫ్ అమెరికాలో మనకి ఇప్పుడు స్నోఫాల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు. సో మనం క్లియర్ కట్గా చూడొచ్చు, ఒక అమెరికాలోనే ఒక సైడ్ ఏమో ఫైర్తో ఇబ్బంది పడుతుంటే రెండో సైడ్ ఏమో చలితో వణికిపోతుంటే ఇలాంటి 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అట్ ద సేమ్ టైం జరుగుతున్నాయి. దీన్నే కదా కలియుగం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కలియుగంలో జరిగే వింతలు అని. సో ఈ డిజాస్టర్స్ని అమెరికా లాంటి నెంబర్ 1 కంట్రీయే తట్టుకోలేకపోతుందంటే ఇంకా డెవలపింగ్ కంట్రీస్ లాంటి మన దేశాలు ఎలా ట్యాకిల్ చేయగలుగుతాయి అనుకుంటున్నారు? సో అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు, ముందే జాగ్రత్త పడాలి. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఏమంటున్నారంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి 3 months ముందు నుంచే ఇన్సూరెన్స్ పాలసీస్ క్యాన్సిల్ చేశాయని, అట్ ద సేమ్ టైం వాటర్ సప్లై కూడా తగ్గించేశారు 2 months ముందు నుంచే అని చెప్పి మనకి న్యూస్లో అయితే ఇది కోఇన్సిడెన్సా వాంటెడ్లీ చేశారా అనేది తర్వాత మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ అమెరికాలో జరుగుతున్న ఈ విషయానికి సంబంధించి వీడియోస్ మీద కామెంట్ చూస్తే ఒక్కచోట కూడా అమెరికా మీద జాలి పాపం ఎవరూ చూపించట్లేదు. అందరూ గాజా ప్యాలెస్టైన్లో జరిగిన ఆ విధ్వంసం, చిన్న చిన్న పిల్లలు చనిపోయారు, అప్పుడు ఏమైంది బాధలు, అప్పుడు వాళ్ళు ఇంతే బాధపడి ఉంటారు కదా మీరు అప్పుడు దాడి చేసినప్పుడు అని చెప్పి, అట్ ద సేమ్ టైం వాళ్ళు బంగ్లాదేశ్లో మన హిందువుల మీద దాడి చేస్తున్నప్పుడు ఇవన్నీ అమెరికా వల్ల అఫెక్ట్ అయిన ప్రతి దేశము ఈరోజు చూసి వాళ్ళని మీద జాలి పడట్లేదు. అలాంటి కంట్రీకి ఇలానే అవ్వాలన్నట్లు ఫీల్ అవుతున్నారు అనమాట. సో దట్ షోస్ మనం చేసిన దాన్ని కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అంటారు కదా, అలానే ఉందన్నమాట ఇప్పుడు అమెరికా పరిస్థితి. ఎంత పెద్ద దేశమైనా ప్రకృతి ముందు తల ఉంచాల్సిందే. థ్యాంక్ యూ.